కమ్మ వర్సెస్ రెడ్డి. కమ్మ వర్సెస్ రెడ్డి అని ఎందుకు అంటున్నాను అనేది కంటెంట్ మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నా వీడియోలు బేసిక్గా ఎవరిని కూడా చూడమని నేను ఎప్పుడు చెప్పను. బట్ సమయం ఉంటే, అది కొంచెం ఫ్రీ టైంలో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు పొద్దున లేవగానే మామూలు నాకు పేపర్ చూసి అలవాటు. పేపర్ చూస్తూనే ఇలా ఈ ఫోటోలో ఉన్నాడు కదా, ఆదర్శమూర్తికి అశ్రు నీరాజనం, పత్తిపాటి సంజీవ్ రాయుడు గారు గంగన్. ఇది చదువుతూనే కొద్దిసేపు చూసి అలాగే చూశాను ఫోటోని. చిన్నప్పుడు మా నాన్న చదువు లేకపోయినా నేను చిన్న కొడుకును, నాతో ప్రతిదీ ఎవ్రీథింగ్ షేర్ చేసుకునేటాడు. ఏం జరిగినా కూడా ఆయన లైఫ్లో ఏం జరిగింది చనిపోయే వరకు కూడా నాతోనే ఉన్నాడు. అందుకనే కమ్మ వర్సెస్ రెడ్డి. మా నాన్న పేరు కుల్లాయి రెడ్డి. కుల్లాయి స్వామి, గుగుడు కుల్లాయి స్వామి ఉంది కాబట్టి అక్కడ కుల్లాయి స్వామి. గంగనపల్లి పక్కన తుంపెరాని సంజీవ రాయుడు స్వామి అని ఉంది, అక్కడ ఫేమస్ సంజీవ రాయుడు. కుల్లాయప్ప ఇక్కడ ఈయన నాయుడు, మన ఆయన రెడ్డి. కుల్లాయి రెడ్డి, సంజీవ నాయుడు, చౌదరి రాయుడు అన్నీ. కాకపోతే అప్పట్లో ఆ విధంగా ఉండేటివి కాదు. ఏదో సంజీవ రాయుడు, కుల్లాయప్ప, పెద్దన్న, మా పెద్దనాయన పేరు పెద్దిరెడ్డి, పెద్దన్న, ఇంకో ఓబుల్ రెడ్డి, ఓబులప్ప, మా నాయన పేరు కుల్లాయిరెడ్డి, కుల్లాయప్ప, పెద్దన్న, ఈ విధంగా పిలుచుకునేటోళ్ళు. రెడ్లు, నాయుళ్ళు అని ఆల్మోస్ట్ అది తెలిసి కూడా తెలియదు. ఇప్పుడు కులగజ్జి ఎక్కువైపోయింది. ఎందుకు ఇంతగా లోతుగా చెప్పాల్సి వచ్చిందంటే, కేవలం ఈరోజు ఈ ఫోటో చూసి, ఈ వ్యక్తిని చూసి నెమరు వేసుకోవాల్సి వస్తుంది మీతో. చిన్నప్పుడు నేను చదివిన స్కూలు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివిన స్కూలు, అప్పుడు సర్పంచ్గా ఉన్న ఈయన ఆ శిలాపలకం మీద సర్పంచ్ సంజీవ్ రాయుడు అని రోజు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఆ డోర్ దగ్గర ఉండేది, చూసేవాడిని. తర్వాత బీడీఓ నారాయణప్ప గారని, ఉరవకొండ నియోజకవర్గం, కొట్టాలపల్లి అనుకుంటా, రవితేజ నర్సింగం రామాంజనేయులు గారు వాళ్ళ నాన్న, ఆ 2 పేర్లు ఉండేది. అక్కడ 1 నుంచి 5 వరకు మా ఊళ్ళో చదివాను. ఇంకా ఈ వివరాల్లోకి వెళ్తే, మా నాన్న చదువురాని ఇల్లిటరేట్, కష్టపడేది తప్ప వేరేది ఏమీ తెలియదు. కుట్రలు, కుతంత్రాలు కానీ, మోసాలు కానీ ఇవన్నీ ఏమీ తెలియకుండా కేవలం కష్టాన్ని నమ్ముకొని పని చేసి బతికిన వ్యక్తి మా నాన్న. నేను కల్లారా చూశాను. బట్ నన్నైతే బాగా పెంచారు, మావాడు బాగా ప్రయోజకుడు కావాలని. బట్ ఈరోజు ఈ విధంగా మీడియా ఛానల్ పెట్టుకొని ఈ విధంగా ముందుకు రావడానికి కూడా కారణం ఈ వ్యక్తే. అందుకనే కమ్మ వర్సెస్ రెడ్డి అని మీ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే, మా చుట్టుపక్కల ఊరు నాకు ఎక్కువ మంది కమ్మ కులస్తులే ఫ్రెండ్స్. నేను ఎందుకు వాళ్ళు ఉన్నారంటే, గంగనపల్లి మొత్తం వాళ్ళే, పక్కన రామాపురం ఎక్కువ ఉన్నారు, నెడింపల్లి ఉన్నారు, రంగాపురం, నర్సాపురం, ఎల్లూట్ల, జంగంరెడ్డిపేట నుంచి కూడా వచ్చేటోళ్ళు. ఈ విధంగా నార్పల్మంలో ఆ విధంగా ఎక్కువ ర్యాపో ఉంది. మా నాన్న కాలం నుంచి కూడా, మా నాన్న ఎప్పుడు కూడా ఈయనతో ఎక్కువ ర్యాపో ఉంది. చిన్నప్పుడు వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళేటోన్ని. వీళ్ళు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కూడా ఇలా తమ్ముని భార్య, అక్క పేరు నాకు గుర్తులేదు కానీ, మా నాన్న కూడా బాధపడినాడు. 3 ఓట్లతోనేమో ఓడిపోయినట్టుంది అప్పుడు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు. 50,000 ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినారు. అప్పట్లో పెద్ద ఖర్చు, 50,000 లక్ష ఎంతో పెట్టినారు సర్పంచ్కి. అది మా నాన్న గుర్రం నారాయణప్ప అనే వ్యక్తి దగ్గర కమ్మ వాళ్ళు పెద్ద కొట్టాలపల్లి ఏదో ఉరవకొండ దగ్గర అక్కడ పని చేశారు. మా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. పెద్దపాలేరు అనుకోవచ్చు, లేకపోతే జీతగాడు అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఒక నమ్మకస్తుడుగా చాలా గుర్రం నారాయణప్ప గారి దగ్గర గుర్రం రామాంజనేయులు గారిని ఎత్తుకొని పెంచి, ఆయన కూడా చనిపోయారు రవితేజ నర్సింగ్ హోమ్. ఈ సంజీవ్ రాయుడు గారు ఏ చిన్న సమస్య వచ్చినా గుర్రం నారాయణప్ప గారు కావచ్చు, సంజీవ్ రాయుడు గారు కావచ్చు, ఆ తర్వాత బోడి వెంకటరాముడు అని రంగాపురంలో ఒక వ్యక్తి, నేను ఆ పెద్ద ఆయన కూడా చూశాను. నేను వాళ్ళ కొడుకులు ఇక్కడ అనంతపూర్లోనే ఎక్కడో ఉంటారు. ఆయన ఎంతో సహాయం చేశారు. తర్వాత కూచివారిపల్లి, చిన్ననారాయణ పెద్దనారాయణ ఫ్యాక్షన్ ఉండేది. వాళ్ళు దాదాపు సంవత్సరాలు ఆ పక్కన వెన్నపూసపల్లి రంగయ్య అనుకుంటా మా ఇంట్లో ఉండేవాళ్ళు. మా ఉమ్మడి ఫ్యామిలీలో
ఏదో మర్డర్ ఏదో జరిగి చీనికాయల వ్యాపారం చేసుకుంటా ఎక్కువ రోజులు నేను ఆయన కూడా మీసాలు వేయించి చూశాను. ఈ కమ్మ వాళ్ళందరూ కూడా మా ఇంట్లో దాదాపు సంవత్సరం రోజులు ఏదో మర్డర్ కేసులోనో ఏదో ఆ ఊరికి పోలేని పరిస్థితిలో ఇంట్లో ఉన్నారు. మేమంతా కలిసి పెరిగాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కులగజ్జి కమ్మ రెడ్డి ఎక్కువైపోయిన తర్వాత ఈయన గురించి చెప్పాలి కదా. మెయిన్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈయన ఎంత నిజంగా ఆజానుబాహుడు, బాగా మంచి హైటు, మంచి కలరు, చాలా బాగా ఉండేటోడు, అంతే అందంగా మాట్లాడేటోడు, ఎంతో హృదయంతో. ఈరోజు మా అమ్మతో చెప్తే, అరే చూసేకి వస్తుంటారు కదరా, నాకు చెప్పలే కదరా అంటే, మా గంగనపల్లికి తీసుకుపోయినారు లేదు అంటే, మా అమ్మ ఒక జ్ఞాపకం చెప్పింది. అప్పట్లో పెన్షన్ 30 రూపాయలు స్టార్టింగ్ అంట, వృద్ధులకు పెన్షన్ ఫస్ట్ స్టార్ట్ చేసినది. ఆ రోజు మా అమ్మకు వయసు లేకపోయినా తక్కువ ఉన్నా ఇదే సంజీవ్ రాయుడు గారు ఏజ్ ఎక్కువ వేయించి పెన్షన్ ఇప్పించారు. అది ఇప్పటికీ వస్తుంది. ఇప్పుడు సిన్స్ 4000 30 రూపీస్ నుంచి మా అమ్మకు వయసు లేకపోయినా అంటే సహాయం చేశారు. అది తప్ప కరెక్టా అది పక్కన పెడదాం, దాని గురించి వద్దు. అంటే ఈయన కమ్మ, మేము రెడ్డి. అంటే ఒక ఇంట్లో అంటే మా నాన్నని కుల్లాయన్న ఒక అన్న మాదిరి చూసుకునేటోడు, అంతే ఆప్యాయంగా ఒక తమ్ముని మాదిరి సంజీవ్ రాయుడు అన్న వదిన ఈ విధంగా సంబోధించుకునే ఆ పరిస్థితుల్లో మేము ఇంత కష్టపడి, మా నాన్న టీబీ పేషెంట్, టీబీ బీడీలు తాగి తినుకోకుండా వ్యవసాయం చేసుకుంటా సమయానికి అంటే మంచి ఫుడ్డే దొరికేది కానీ ఎక్కువ బీడీలు తాగే అలవాటుతో ఒక లంగ్స్ మొత్తం దెబ్బతినిపోయినాయి. అప్పట్లో సిడి హాస్పిటల్, ఇప్పుడున్న పాతూరులో టీబీ హాస్పిటల్ అని ఉండేది. నాకు బాగా గుర్తు, మా నాన్నకు బాగాలేదు. అప్పుడు నేను జస్ట్ 4వ 5వ తరగతి ఉండొచ్చు అంతే. ఈయన మా నాన్నని ఎక్కడో పడేసింటే చనిపోతాడు, ఈ మనిషి బతకడంటే ఈ మనిషికి తెలిసి హాస్పిటల్కి వచ్చి, అప్పుడు మా నాన్న ఏం తెలియదు కదా, అసలు వ్యవసాయం చేసుకునేటోడు, డాక్టర్లతో మాట్లాడి అక్కడ ఉన్న డాక్టర్లకు కూడా కొంచెం సిస్టర్స్కి వాళ్ళకి నర్సులకి కొంచెం డబ్బులు ఇచ్చి మంచి బెడ్ మీద మార్పించి, ఎందుకంటే రికమెండేషన్ అప్పట్లో ఇంకా హాస్పిటల్ ఇంకా చాలా ఇబ్బందిగా ఉండేది, పేషెంట్లు ఎక్కువ ఉండేది, బెడ్లు తక్కువ ఉండేది. ఆ విధంగా 3 నెలల పాటు మా నాన్నకి ఇంజక్షన్లు, అప్పుడు టాబ్లెట్లు లేవు, టీవీలు, డైలీ పొద్దున సాయంత్రం ఇంజక్షన్ వేయాలి. ఇదే అనంతపూర్లో ఇంకొక మహాతల్లి కూడా, ఆమెను కూడా ఈ సందర్భంగా అనుకోవాలి. ఈ మనిషి వచ్చి చనిపోతాడన్న వ్యక్తి 100 ఇయర్స్ 100 సంవత్సరాలు ప్లస్ 100 ఇయర్స్ ఎక్కువే బతికింటాడు, 1-2 సంవత్సరాలు. మొన్ననే 3 ఇయర్స్ అయింది నాన్న చనిపోయి, ఈరోజు ఈయన చనిపోయింది. ఇంత సహాయం పొంది కమ్మలు రెడ్లు ఒక ఫ్యామిలీ మాదిరి ఉన్న అప్పట్లో నేను అసలు ఇది ఒక కులమా, ఇలా ఉంటారా అని ఊహకు తెలియనప్పుడు అందరూ కలిసి పెరిగినామే. ఈరోజు ఈయన చనిపోయినాడంటే ఎంత నిజంగా చాలా బాధపడుతున్నా నేను. మీరు చాలామంది కమ్మలు విర్రెడ్లు కేవలం రాజకీయాల కోసం కొంతమంది తీసుకొచ్చిన ఈ కులగజ్జి వల్ల ఈరోజు రెడ్లు కమ్మలు చాలా మటుకు నిజంగా లోపల ఎంతన్నా అభిమానం ఉండొచ్చు. నాకు కూడా చాలామంది ఏ రా అని పిలుచుకుంటుంటాం, తిట్టుకుంటుంటాం, అయినా ఎక్కడో తెలియని వాడు రెడ్డిగాడు కదా, వీడు కమ్మోడు కదా అని ఇప్పుడు కూడా కొంతమంది నేను కమ్మలు లేరిపోతే నాకాలు ఇట్లా చూస్తున్నారు, సెల్ ఏమైనా పైన పెట్టుకున్నాడా, వీడేమైనా రికార్డు చేస్తాడా. అందరికీ అలా చేయం కదా, ఎందుకు చేస్తాం చెప్పండి. అంటే జర్నలిస్ట్ వృత్తి వేరు, హ్యూమానిటీ వేరు. ఈరోజు సంజీవ్ రాయుడు అన్న చనిపోయింటే ఇంట్లో మనిషి, మా సొంత బాబాయ్ చనిపోయినంతగా ఫీల్ అవుతున్నా. పొద్దున్న నుంచి నాకు ఏదో మైండ్ ఒక రకం, మనిషి జీవితం ఇంతే కదా. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కమలానగర్ నడి బొడ్డున వీళ్ళ సొంతం ఇల్లు అద్దె లేకోకుండా పార్టీ కార్యాలయానికి ఇచ్చిన మహానుభావుడే. ఎంతమందికి తెలుసు? రామారావు గారు ఉన్నప్పుడు దగ్గరగా, ఇవన్నీ ఫోటోలన్నీ చూడండి, చంద్రబాబు నాయుడు గారితో అత్యంత దగ్గరగా. ఈరోజు ఎవరెవరో రాజకీయాల్లోకి వచ్చిండొచ్చు, కానీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించి ఈరోజు ఆయన చనిపోయినాడంటే ఎక్కడో బాధ అనిపిస్తోంది. ఆయనతో పాటు మా నాన్న చెప్తుంటాడు, ఈ గుర్రం నారాయణప్ప,
సంజీవ్ రాయుడు అన్న, తర్వాత బోడి వెంకటరాముడు రంగాపురము, నర్సాపురము, తర్వాత రామాపురంలో ఇంకా నాకు కొంతమంది పేర్లు తెలియదు కమ్మ వాళ్ళు. ఈ కూచివేరిపల్లి చిన్నారాయణ, పెద్దనారాయణ, వీళ్ళందరూ బుర్రనారాయణ అని ఇదే గంగనపల్లి బుర్రనారాయణ పెద్ద స్టోర్ ఉండేది. అప్పుడు నాకు డబ్బులు లేకపోయినా కూడా స్టోర్ దగ్గరికి పోయి నేను డైరెక్ట్ సైకిల్ వేసుకొని పోతుంటే మా ఊరు నుంచి స్టోర్ కావాలంటే గంగనపల్లికి వెళ్ళాలా. బుర్రనారాయణ అంటారు స్టోర్ డీలర్. ఆయన కూడా ఎంతో అప్పు ఇచ్చేవాళ్ళు, తీసుకుపోయే వాళ్ళము. నేను ఎప్పుడన్నా పోయి వడ్డీ కట్టి వచ్చేవాడిని. ఇదే కూచివేరిపల్లికి సన్నారాయణ అని ఉండే, నేనే పోతుంటే చాలాసార్లు. మా నాన్న అప్పు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి పోయి ఇస్తే, వడ్డీ ఏం పెట్టుకుంటావు, ఉండు బాబా అసలు ఇచ్చేసిపో, మీ నాయన చెప్పుకో, నువ్వు బాగా చదువుకోరా, అది ఇదని చెప్పేటోళ్ళు నాకు. ఇట్లా ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఈ రెడ్లు కమ్మలు ఎక్కువ ఎందుకో అయిపోయింది. దాన్ని మారాల, మన పిల్లలకు కూడా మనం చెప్పగలగాల. అప్పట్లో మన పేరెంట్స్ ఈ విధంగా ఉండేవాళ్ళురా, కలిసిమెలిసి ఉన్నారా. ఇప్పుడు చిన్న పిల్లలు చదువుకున్నప్పుడు కూడా అంతే, బీటెక్ లేదా చదువుతుంటే రెడ్డి గాళ్ళంతా ఒక పక్క, కమ్మోళ్ళంతా ఒక పక్క. అంటే డివైడ్. ఈ బల్జోళ్ళ బల్జి సంఘము, రెడ్ల సంఘం ఓకే పెట్టుకోండి, మంచి సహాయ సహకారాలు చేసుకోవడానికి సంఘాలు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ అందరూ మనుషులే కదా, అందరికీ మంచోడా చెడ్డోడా రెండే చూడాలి. కానీ వీడు రెడ్డియా వీడు కమ్మ అని దూరం పెట్టడం ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఈ మహానుభావుడు నిజంగా ఆయన చేతులు ఎత్తి మొక్కుతున్నా. నేను ఈయన చనిపోయినాడంటే చాలా బాధపడి వీడియో చేస్తున్నా. ఈ కుల్ల గజ్జి అలా ఇవన్నీ లేవురా, మా నాన్న బతికిన బతుకు ఆ రోజు వీళ్ళందరూ సహాయం చేశారు. మా నాన్న మాది పొలం ఒకటి కుదువుకు పెట్టినారు, మా తోట ఊరి దగ్గర ఉంది, ఇప్పటికీ ఉంది. అది ఇదే కమ్మోళ్ళే డబ్బులు కట్టలేదని 200 రూపాయలు అంట అప్పట్లో. ఇది దాదాపు 80 సంవత్సరాల కిందట మ్యాటర్ ఇది. అంటే మా నాన్న చెప్తుంటాడు, అంటే నాకు తెలియదు, అప్పుడు నేను పుట్టలేదు, మా నాన్నకి పెళ్ళి కూడా కాలేదంట. ఆ భూమి దున్నడానికి వచ్చారు, మాకు డబ్బులు 200 ఇస్తే ఓకే, లేదంటే భూమి తీసేసుకుంటాం అంటే. ఆ రోజు మా నాన్న అదే గుర్రం నారాయణప్ప, అదే పెద్ద కొట్టాలపల్లి అనుకుంటా, పోతే 200 కంటే 300 డబ్బులు ఇచ్చేసి ఫస్ట్ కట్టేసి రాకపోయి అని మా నాన్న. అంటే 300 అంటే 3 లక్షలు ఉన్నట్టు ఇప్పుడు నాకు తెలిసి. అటువంటి సహాయ సహకారాలు చేసిన ఈ కమ్మ కులస్తులు, ఈ రెడ్లు అందరూ ఒక చోట ఉన్నప్పుడు, అంత బాగా కలిసిమెలిసి ఉన్న ఈ ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ కులగజ్జి ఎక్కువైపోతుంది. నిజంగా ఎక్కువైపోతుంది. రెడ్లను కమ్మోళ్ళు నమ్మరు, కమ్మోళ్ళు రెడ్లను నమ్మరు. కమ్మోళ్ళ దగ్గరికి రెడ్లను రానియరు, రెడ్లు కమ్మోళ్ళు ఎవరిని వస్తే ఇట్లా చూస్తారు. అంటే ఉన్నారు అక్కడ రాజకీయంలో ఉన్నప్పటికి కూడా అది మారలేదు. కానీ బయటికి మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు, కానీ ఆచరించట్లేదు. ఎందుకు ఆచరించట్లేదు? ఎందుకు మనం అప్పుడు చదువు, మా నాన్న ఏమీ చదువుకొని అక్షర జ్ఞానం లేని ఇల్లిటరేటు నిరక్షరాస్యుడు వీళ్ళతో ఇంత ఫ్రెండ్షిప్ చేసి, ఇంత బాగా మా ఫ్యామిలీని డెవలప్ చేసి, వీళ్ళతో సహాయ సహకారాలు పొంది, ఈరోజు వీళ్ళ కమ్మోళ్ళు మేమని నేను ఎవరో కూడా తెలియదు. పొద్దున సంజీవ్ రాయుడు అన్న పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి వెళ్తే అక్కడ గంగనపల్లిలో నాకు తెలిసిన నా క్లాస్మేట్లు ఫ్రెండ్స్ కొంతమంది అయితే గుర్తుపట్టినారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి నేను తెలియదు. బట్ నేను మాత్రం ఆయన చేసిన సహాయం, మా నాన్న చెప్పిన ప్రతి విషయం నా మైండ్లో నాటుకుపోయినాయి, మనకి చేశాడని. ఇలాంటి మహానుభావుని ఎలా మర్చిపోగలం చెప్పండి? ఈయన పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసమే కదా ఎంతోమందికి చేశాడు. అంటే ప్రతి మనిషి అందరికీ నచ్చాలా, ప్రతి మనిషి అందరికీ మెచ్చాలా అని లేదు ఇక్కడ. రాజకీయంగా కొంతమందికి సరిపోకపోవచ్చు, అఫ్కోర్స్ అది నాకు సంబంధం లేదు. బట్ మేము పొందిన సాయం ఈరోజు గుర్తించుకోవాలి. అందుకనే మీతో ఇందరితో షేర్ చేసుకుంటాను. కమ్మవాళ్ళు అన్నారు, మనసున్న వాళ్ళని చూడండి. రెడ్లు దొంగనాయలు ఉన్నారు, రెడ్లలోనూ కమ్మల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు. నాకు అన్ని కులాల్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కువ శాతం ఆ సరౌండింగ్ ఉన్న వాళ్ళల్లో కమ్మ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, మిగతా అందరూ ఉన్నారు. అన్ని క్యాస్టులు అందరినీ మనస్ఫూర్తిగానే నేను ప్రేమిస్తా, అందరినీ మనస్ఫూర్తిగానే స్నేహం చేస్తా. నాకైతే కులగజ్జి లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆ ఎస్సీలా ఇంకొకటి అవన్నీ ఐ డోంట్ కేర్. కానీ ఈ మహానుభావుల్ని, ఇలాంటి కమ్మ వాళ్ళు మాకు హెల్ప్ చేశారా,
తెలుసుకోనరా, కులం కాదురా. ఆ రోజు ఈరోజు మేము మా పొలం ఉంది, ఇంకో పొలం అంటే గుర్తొచ్చింది, 5 ఎకరాలు గుర్రం నారాయణప్ప గారు బీడీఓ, ఆయన అదే రామాంజనేయులు ఏది రవితేజ నర్సింగ్ చనిపోయినారులేండి ఆయన. డీఫారం పట్ట ఇప్పటికీ మాకు ఆ పొలం చూసినప్పుడల్లా ఆయనే నాకు గుర్తొస్తారు. మన ఆయన చెప్పినాడు, ఇది పలానోళ్ళు ఇప్పించారా, ఏదో ఈ పొలం పోతుంటే ఆ రోజు గురునారాయణప్ప 300 డబ్బులు ఇచ్చినాడు, ఈ సంజీవ్ రాయుడు అన్న మనకు చాలా హెల్ప్ చేసినాడు, బోడే వెంకటరాముడు ఎవరది రంగాపురం ఆయన సాయం చేసినాడు, పలానోళ్ళు ఇవన్నీ ఎలా మర్చిపోగలం? అంటే కులం కాదు కదా, ఈ కులం ఏంది గజ్జి. అందుకనే పిల్లలకి కూడా అందరూ కలిసిమెలిసి ఉండేటట్లుగా, ఈ కులగజ్జి పోయేటట్లుగా హంబుల్ రిక్వెస్ట్. ముందు అప్పుడు నేను చిన్నప్పుడు చూసిన అదే విధంగా ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. మరి దీన్ని ఎంతవరకు ఎవరు స్వీకరిస్తారా లేదా అనేది నాకు తెలియదు. ఇప్పుడు కూడా చాలామంది నాకు మిత్రులు ఉన్నారు. ఈ వైఎస్ఆర్ ఈ టీడీపీ వచ్చిన తర్వాత ఇంకా గ్యాప్ పెరిగింది, మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాం. నేను మాట్లాడిన అవతల రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఏదో మాట్లాడినామా చేసినామా అన్నట్టుగా ఉంది. పక్కకు పోతే కమ్మ వాళ్ళు, అంతెందుకు మీడియాలో కూడా అదే చూస్తున్నా, కమ్మ వాళ్ళందరూ ఒక సైడు రెడ్లను పక్కన పెట్టడం. ఇదేంది ఇది? మన ఆయనోళ్ళే లేరు. మనం ఇంకా టెక్నాలజీ పెరిగింది, అధునాతన ప్రపంచంలో పోతున్నాం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అయినా మనలో ఉన్న గజ్జి వాళ్ళ అప్పుడు ఉందా? మన నాన్నోళ్ళకు ఉందా? సార్ మీరే ఆలోచించండి, చెప్పండి. ఈర్ష్య, ద్వేషాలు, ఆ కులమోడు రాకూడదు, ఈ కులమోడనే మన దగ్గర పెట్టుకోవాలి, ఈ కులమోడే మనకు దగ్గర రావాలి. ఇదేంది ఇది? రెడ్లలో ఎంతమంది దొంగనాయలు లేరు? ఇదే మీడియాలోనే మచ్చా రామలింగారెడ్డి నిజంగా స్వార్థపరుడు. నేను ఆయన దగ్గర కూడా పనిచేశాను, నాకు అది కూడా నచ్చలే. నాకు ఆయన రెడ్డి అని నేనేం ఆయన ఎంకరేజ్ చేయలే. ఆయన గురించి కూడా ఒకరోజు స్టోరీ చేస్తా. జర్నలిస్టుల్లో మచ్చా రామలింగారెడ్డి మాయని మచ్చ, ఎస్ వాడుకుంటాడు. బయటికి మాత్రమే మన రెడ్డి గారు రాజీదని చేసి ఏం తమ్ముడో అట్లా ఇట్లా అని చెప్పి, ఇలాంటి స్వార్థపరులని ఏమనాలి చెప్పు? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. నేనే మోసపోయాను ఇదే మచ్చ దగ్గరే. నాకు ఏవో అవన్నీ మోసం చేసినోడు తెలివైనోడు, మోసపోయినోడు అమాయకుడు. నిజంగా నేను అమాయకుడిని అనుకోవచ్చు. నాకు ఎవరితోనూ అందరూ కూడా మంచిగా ఉండాలా, అన్ని కులాలు కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ కమ్మ వర్సెస్ రెడ్డి అని చెప్తున్నా. మా ఫ్యామిలీకి మా నాన్న ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా కమ్మోళ్ళని పరితపించేవాడు. ఈ సంజీవ్ రాయుడును ఇలాంటి వాళ్ళు చాలామందిని. ఈయన అదే బుర్నారాయణ అనే స్టోర్ డీలర్, వాళ్ళ అప్పు తెచ్చుకునే వాళ్ళం, ఇచ్చేటోళ్ళం, ఏదన్నా హెల్పింగ్ ఒకరు చేసి ఇంత ఉండి ఒక ఇల్లిటరేటు చదువురాని మనాన్నే వీళ్ళతో ఇంత ఈ ఫ్యామిలీతో ఇంత ర్యాపో మెయింటైన్ చేసి మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి మమ్మల్ని చదివించి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ఎవరో కమ్మోళ్ళు రెడ్లు అని అనుకోవాలన్నా? చెప్పండి, మీరే చెప్పండి. ఆ రోజు సాయం చేసి మనం తినడానికి లేనప్పుడు కూడా మనకు హెల్ప్ చేసినారే, ఆ రోజు లేని కులం ఈరోజు వచ్చిందా? నిజంగా ఆ మనిషిని చూసినప్పుడల్లా ఇంకా వాళ్ళ కూతుర్లు అయితే నిజంగా మా సెల్యూట్ చేస్తున్నా. వాళ్ళు ఎంత అఫెక్షన్గా వాళ్ళ నాన్నని చూస్తున్నారంటే అది మాటల్లో చెప్పలేనాడు. చూస్తుంటే నాకు నిజంగా చాలా 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 బాధ అనిపించింది. ఏదేమైనా ఇలాంటి వ్యక్తులు చాలా 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 అరుదుగా ఉంటారు. అరుదుగా అంటే అప్పట్లో చాలా ఉండేవాళ్ళే, ఇప్పుడు అంత అఫెక్షనేట్గా లేరని చెప్పాలి. మరి ఏదేమైనా ఈ కులగజ్జి మానండి, మనుషులం మనందరం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చావాల్సిందే, చచ్చిపోయేది గ్యారెంటీ. కానీ చచ్చిపోయినప్పుడు ఇలా బతికిన బ్రతుకు చచ్చిన చావులో తెలుస్తుంది అంటారు పెద్దోళ్ళు. అంటే ఏమంటున్నంటే ఇప్పుడు ఈ మనిషి, నేను ఈ పేపర్లో నేను ఎక్కడో చూసి, నేను ఒక రెడ్డి గారిని ఈ పేపర్ చూసి నేను పొద్దున్నే పరిగెత్తుకు పోయి ఇంటి అడ్రస్ పట్టుకొని డోర్ నెంబర్ వేయాల పేపర్లో జీసస్ నగర్ అని వేశారు, కానీ ఎక్కడో 4 సందులు ఎతికి ఇంటి దగ్గరికి పోయి ఆయన చూసి మా నాన్న చెప్పిన ప్రతి మాట నేను నా మైండ్లో మననం చేసుకుంటుంటే, ఇది కదారా మనిషి జీవితము, సహాయం చేయాలి కదా, మనిషి ఏదో రోజు చచ్చిపోతాం కదా. కానీ మా నాన్నకు వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ర్యాపో నాకు వాళ్ళతో లేదు. అసలు నేను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళ హరి అన్నొకరు తెలుసు నాకు, అంతే.
ఇది నా పరిస్థితి. అంటే నా బాధ అర్థం చేసుకోవాలంటే ఏంటంటే కులము పక్కన పెట్టండి. కేవలం మనుషుల్ని మనుషులుగా చూడండి. కమ్మ, రెడ్డి అనేది ఇదొక గజ్జి అంటించుకోవద్దండి. అందరూ కూడా అప్పట్లో పెద్దోళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉందాము అని ఈ వీడియో చేస్తున్నా. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. ఏందిరా ఈ సోది అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇది సోది కాదు, నా బాధ.